वारंगल जिला वारंगल नलगोंडा खम्मम जिले के एमएलसी उम्मीदवार एथागरी राघवेंद्र ने उनसे आगामी एमएलसी चुनाव में जिताने के लिए अनुरोध किया। इस अवसर पर उन्होंने कहा कि वो तेलंगाना राज्य में स्नातकों की समस्याओं को हल करने के लिए काम करेंगे। एमएलसी चुनाव अभियान के तहत वारंगल नलगोंडा खम्मम जिले के एमएलसी उम्मीदवार राघवेंद्र ने पत्रक वितरण में भाग लिया और स्नातकों से मिलने और उनके लिए वोट करने के लिए प्रचार किया। तेलंगाना राज्य में स्नातकों की समस्याओं को हल करने के लिए कड़ी मेहनत करेंगे और उन्हें आगामी एमएलसी चुनावों में उन्हें पहली प्राथमिकता देनी चाहिए और भारी बहुमत से जीतना चाहिए। उन्होंने बुद्धिजीवियों से राजनीति में स्वतंत्र चुनावों में जीतने का आग्रह किया। तेलंगाना वरंगल भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। ముఖ్యంగా ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తా ఉన్నాను। గతంలో 2021లో కూడా చాలా మంది ఇప్పుడు ఉన్న వాళ్ళంతా పోటీ చేశారు। గెలిచిన అభ్యర్థి మీ ముందుకు రాలే, ఓడిపోయిన అభ్యర్థి కూడా మీ ముందు లేరు। ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం, 3 సంవత్సరాలుగా 2021లో పోటీ చేయలేదు, మీ మధ్యనే ఉన్నాం, మీ సమస్య పరిష్కారానికి పోరాటం చేస్తా ఉన్నా। ముఖ్యంగా పట్టభద్రులు అంటే ఎవరు? నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగులలో టీచర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, మిగతా అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కావచ్చు, కాలేజీల వాళ్ళు కావచ్చు, అందరికీ సమస్యలు వేధిస్తా ఉన్నాయి। వచ్చిన తెలంగాణలో నిజంగా సబ్బండ వర్గాలైన పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవుతాం అనుకుంటే పరిష్కారం కాకపోతే ఇంకా సమస్యలు పెరిగిపోయినాయి। కాబట్టి నిరుద్యోగ సమస్యలు అంతం చేయాలన్నాం, జాబ్ క్యాలెండర్ వేయాలన్నాం। స్థానికంగా ఉన్న పరిశ్రమలలో నిరుద్యోగ యువతకు 80% ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగ సమస్య కేవలం వారం రోజుల్లో అంతమైతే దానికోసం పోరాటం చేసే ఏకైక వ్యక్తిగా నేనున్నా, ఇకపై కూడా పోరాటం చేస్తా। మరి పట్టభద్రులనే టీచర్ల సమస్యలు ఉన్నాయి, వాళ్ళు అడుగుతున్నది ఏంది? డిఎల్ కావాలంటున్నారు, పిఆర్సీలు కావాలంటున్నారు, తర్వాత ప్రమోషన్స్ కావాలంటున్నారు, మరి ఖాళీలను భర్తీ చేయమని అడుగుతా ఉన్నాం। మరి చేస్తా ఉన్నారా? చేయట్లేదు। కాబట్టి ఈ సమస్యల మీద కూడా నిరంతరం కొట్లాడతా। టీచర్లకు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, వాళ్ళకు రాజ్యాంగంగా సంక్రమించిన హక్కులు ఏమైతే ఉన్నాయో ట్రాన్స్ఫర్స్ కావచ్చు, పదోన్నతులు కావచ్చు, ఎక్కడ లేని విధంగా ప్రపంచంలో ఎక్కడ ఉండదు 4 డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి, వాటి కోసం కూడా పనిచేస్తా ఉంటా। మరి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, పీజీ కాలేజీలు ఉన్నాయి, మరి ఇంకా అనేక కాలేజీలు ఉన్నాయి। ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయినాయి, 4 నుంచి 5 వేల కోట్లు పేరుకుపోయినాయి। అవి వెంటనే తక్షణమే విడుదల చేయాలని 3 ఏళ్లుగా పోరాటం చేస్తా ఉంటాం, ఆ పోరాటాన్ని కొనసాగిస్తా ఉంటా। ఇంకా అందరూ పట్టభద్రులు చిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు। మరి స్కూలు కాలేజీలో పనిచేసే టీచర్లకు కనీసం ప్రమాద బీమా 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళకి అసలు కూడు లేదు, గుడ్డ లేదు, ఒక గూడుగుడు లేదు। కాబట్టి ప్రైవేటు రంగంలో పనిచేసే వాళ్ళందరికీ ముఖ్యంగా టీచర్లకు కావచ్చు, లెక్చరర్లకు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల తరహాలో ఇల్లు కట్టియాలి, 50 లక్షల ప్రమాద బీమా మరి మంజూరు చేయాలి। అదేవిధంగా ఉద్యోగులకు ఏదైతే పెండింగ్ లో మెడికల్ బిల్లులు ఉన్నాయో వాటిని కూడా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। గతంలో పోటీ చేసిన వాళ్ళు ఓడిపోయినారు, మీ దగ్గర రాలే, గెలిచినైనా మీ దగ్గర రాలే। 3 సంవత్సరాలుగా మీ మంటే ఉంటున్నా, మీ మధ్యలోనే మార్నింగ్ న్యూస్ చేస్తా ఉన్నా, మీతోనే కలిసి పనిచేస్తా ఉన్నా। కాబట్టి ఒకే ఒక అవకాశం ఇవ్వండి పట్టభద్రులారా, ఒక అవకాశం ఇస్తే మీ గొంతుగా మారుతా, మీ స్వరపీఠగా మారుతా, శాసన మండలి దద్దరిల్లేలాగా